హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 23వ తారీఖు 5వ నెల 2024, 23rd May 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అదంటే మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి ఉంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడిని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర దిక్కు నుంచి వదలండి. ఉత్తర దిక్కు నుంచి కోడి అనేది నడుచుకుంటూ రావాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాలు వచ్చేసి రెండు నక్షత్రాలు జరుగుతాయి ఈరోజు. ఒకటి వచ్చేసి విశాఖ నక్షత్రం అనమాట. ఈ విశాఖ నక్షత్రం వచ్చేసి ఉదయం 9:14 వరకు జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పశ్చిమ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది. కోడి అనేది నెమల మీద, డాగ మీద, కాకి మీద, పింగళ మీద గెలుస్తుంది. ఎరుపు గౌడ అనేది కోడి కాకి మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది పింగళ మీద గెలుస్తుంది. పశ్చిమకాల కోడి అనేది శుద్ధ మైల మీద గెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది విశాఖ నక్షత్రం ప్రకారం. ఈ విశాఖ నక్షత్రం వచ్చేసి ఉదయం 9:14 వరకే జరుగుతుంది. ఇక 9:14 తరువాత ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా అనురాధ నక్షత్రం జరుగుతుంది అనమాట. ఈ అనురాధ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమలి అనేది కోడి మీద, కోడి మైల మీద గెలుస్తుంది. గట్టి కాకి అనేది నల్ల మైల మీద, నెమలి మీద, మైలా నెమలి మీద, ఈ మూడింటి మీద గట్టి కాకి అనేది విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది అనురాధ నక్షత్రం ప్రకారం. ఈ అనురాధ నక్షత్రం వచ్చేసి ఉదయం 9:14 తరువాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు మొత్తము ప్లస్ నైట్ మొత్తము కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది అనురాధ నక్షత్రం ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్ర ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకే. ఓకే, ఇక మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వస్తే ఇక్కడ ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, అది కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. మనం వాడే దెబ్బలాటలో రంగు ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. రంగు ఎంచుకోవడంలో మాత్రం మిస్టేక్స్ చేసామంటే ఓడిపోతాం, అందులో డౌట్ లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం తప్పు చేయొద్దు దయచేసి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసరికి కాకి నెమలు, ఇక్కడ శుద్ధమైన కాకి నెమలు అనమాట. ఎక్కడ తెలుపు ఉండకూడదు, ఎక్కడ పిచ్చికి బారు ఉండకూడదు, ఎక్కడ పశ్చిమ ఉండకూడదు. అట్లాంటి శుద్ధమైన కాకి నెమలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో శుద్ధమైన కాకి నెమలు మాత్రం ఇక్కడ ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన వచ్చేటప్పటికి కోడి నెమళ్ళు, పశ్చిమకాల కాకులు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమ్మలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, మిరపపండు డేగలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి మాత్రం శుద్ధమైన కాకి నెమలను పెట్టుకున్నామంటే కంపల్సరీ గెలుస్తాం, అందులో డౌట్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటిని పెట్టుకోవడానికి ట్రై చేయండి. అన్ని రకాల పొలాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, అన్ని రకాల పింగళాలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించొద్దు. ఓకే, ఇక మనం నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి కోడి పింగళాలు. ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కోడి పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత కోడి పింగళాల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి బూడిద రంగు మైలాలు, నల్లకట్ర సంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి మేళాలు, కోడి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా
ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, మిరపపండు డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ కోడి పింగళాలను మనం ముసుగు దిగాలంటే కోడి పింగళాలనే పెట్టుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి డ్యాగలు, ఇక్కడ గట్టి కాకి డ్యాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకి డ్యాగలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే గట్టి కాకిడాకలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. శుద్ధమైన గట్టి కాకిడాకలై ఉండాలి. బొంగ తెలుపు కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి కాకిడాకలు మాత్రమే పెట్టుకోండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డాగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలో ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల పింగళాలు, కోడి మైలాలు, కోడి అబ్బరాసులు, నెమల కక్కెరలు, అలాగే అన్ని రకాల కోడి పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నెమల పింగళాలు, ఇక్కడ నెమలి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమల పింగళాలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ టైమ్స్లో మనం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నెమల పింగళాలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ ఎర్ర పసి ఉండాలా, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అలాంటి నెమల పింగళాలే మ్యాక్సిమం ఇక్కడ పనిచేస్తాయి. ఓకే, ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డాగలు, డాగ పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి కాకులు, గట్టి కాకులు, కోడి మైలాలు, కోడి రసంగులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి డాగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రోజుకి కోడి డాగలు లేదంటే కోడి రసంగులు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలు తెలుపు ఉన్నటువంటి కోడి డాగల లేదంటే కోడి రసంగుల, ఈ 2 రంగులు అనేవి ఇక్కడ మెయిన్ రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగుకి కోడి డాగలు కానీ లేదంటే కోడి రసంగులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి శుద్ధ డాగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి నెమల కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకులు, పసిమిగల కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి దిగాలంటే మాత్రం బాగా బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి కోడి డాగలను లేదంటే కోడి రసంగులను ఇలాంటి వాటిని పెట్టుకుంటేనే గెలుస్తాం. అవి కాకుండా వేరే వాటిని పెట్టుకుని దిగామంటే మనకి తేడా పడిపోయింది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు, ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. నైటు 7 గంటల నుంచి 8:30 వరకు, రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కాకి నెమ్మళ్ళు లేదంటే బాగా పశ్చిమగల కాకులు, ఇక్కడ లైట్గా చెట్టు రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు ఉండాలి. అలాంటి కాకి నెమ్మళ్ళు లేదంటే పశ్చిమగల కాకులు వాటికి కూడా తెలుపు ఉండాలి. అలాంటివి కనుక ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకున్నామంటే కంపల్సరీ గెలుస్తాం.
ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ కోడి నల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, కోడి కాకులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, అలాగే గట్టి కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, మిరపపండు డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి కోడి మైలాలు. ఇక్కడ కోడి మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కోడి మైలాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, నల్లబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పశ్చిమగల కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు, కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కాకిడాగలు, ఇక్కడ కూడా కాకిడాగలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఏ రంగుల మీద గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయాను చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, అలాగే నెమల పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.